Good morning, children. Today we are going to discuss another important topic and interesting topic from the lesson that is heredity. మనము ఈరోజు అనువంశికత అనేటువంటి పాఠ్యాంశం నుంచి అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని మనము నేర్చుకోబోతున్నాం. అదేమిటంటే లింగ నిర్ధారణ. There are different strategies for sex determination. Some species rely entirely on environmental cues. Example, in a few reptiles, the temperature at which fertilized eggs are kept determines whether they become male or female. In animals such as snails, individual can change sex. It indicates that their sex is not genetically determined. In human beings, the sex is genetically determined. The genes inherited from parents decide whether an individual be boy or girl. లైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొనే జీవులు అనేక కారణాల వలన ఒకదానికొకటి కొంత భిన్నంగా ఉంటాయి. క్రొత్తగా జన్మించిన జీవిలో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం కోసము వివిధ జీవులు వివిధ వ్యూహాలను అనుసరిస్తాయి. కొన్ని పూర్తిగా పరిసరాల స్థితిగతులపై ఆధారపడతాయి. అందువల్ల సరీసృపాల వంటి కొన్ని జంతువులలో ఫలదీకరణం చెందిన గుడ్లను ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు ఆ ఉష్ణోగ్రత ఆ గుడ్లలో అభివృద్ధి చెందుతున్న జంతువులు మగవా లేదా ఆడవా అని నిర్ధారిస్తుంది. నత్తలు వంటి ఇతర జీవులు లింగ మార్పిడి చేసుకోగలవు. ఇది లింగ నిర్ధారణ జన్యుపరంగా జరగదు. అయితే మానవునిలో లింగ నిర్ధారణ ఎక్కువగా జన్యుపరంగా నిర్ధారించబడుతుంది. మన తల్లిదండ్రుల నుండి సంక్రమించిన జన్యువులే మనం అబ్బాయిలా లేదా అమ్మాయిలా అని నిర్ణయిస్తాయి. All human chromosomes are not paired. Most human chromosomes have a maternal and a paternal copy and have 22 such pairs. But one pair is not always a perfect pair. Women have a perfect pair called X and X, but men have a mismatched pair that is a normal sized capital X and a short Y chromosome that is capital. Half the children will be boys and half will be girls. All children inherited an X chromosome from their mother. Sex of the children is determined by father. A child who inherits X chromosome from father will be a girl, and one who inherits Y chromosome will be a boy. ఈ వివరణను గమనించినట్లయితే మానవునిలోని అన్ని క్రోమోజోములు జతలుగా ఉండవని తెలుస్తుంది. చాలా వరకు మానవునిలోని క్రోమోజోములు ఒకటి తల్లి నుండి మరొకటి తండ్రి నుండి వచ్చిన ప్రతులను కలిగి ఉంటాయి. మనలో అటువంటి క్రోమోజోములు 22 జతలుగా ఉన్నాయి. అయితే లైంగిక క్రోమోజోములు అని పిలువబడే ఒక జత ఎల్లప్పుడూ ఖచ్చితమైన జతగా ఉండక భిన్నంగా ఉంటుంది. ఆడవారిలో 2 ఎక్స్ అనే పిలువబడే లైంగిక క్రోమోజోములు ఒక ఖచ్చితమైన జత ఉంటుంది. కానీ మగవారిలో సరిపోలని జత అనగా ఒకటి సాధారణ పరిమాణంలో ఉన్న ఎక్స్ మరొకటి పొట్టిగా ఉన్న వై క్రోమోజోమ్ ఉంటాయి. పిల్లలందరూ అబ్బాయిలు లేదా అమ్మాయిలు అని వ్యత్యాసం లేకుండా ఎక్స్ క్రోమోజోమును వారి తల్లి నుండి వారసత్వంగా పొందుతారు. అందువల్ల పిల్లల యొక్క లింగ నిర్ధారణ వారు తండ్రి నుండి ఏ క్రోమోజోమును అనువంశికంగా పొందారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. తండ్రి నుండి ఎక్స్ క్రోమోజోమును పొందిన శిశువు అమ్మాయి అవుతుంది. వై క్రోమోజోమును పొందిన శిశువు అబ్బాయి అవుతాడు.